మనం చికెన్ దానా రెసిపీ తయారు చేయబోతున్నాము. దానికి మనం చికెన్ కావాలి. ఆ చికెన్ కూడా మనం చాలా డ్రైగా అండ్ వాష్ చేసిన తర్వాత వాటర్ లేకుండా మనం ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఇక్కడ నేను బోన్ పీస్ అలాగే బోన్‌లెస్ పీస్ కూడా తీసుకున్నాను. చిన్న పిల్లలకి బోన్‌లెస్ పీస్ అయితే ఇంకా కొంచెం అంటే తినడానికి కొంచెం ఇష్టపడతారు. అంటే పిల్లలకు ఒక బోన్‌లెస్ పీస్‌లో మీకు చేయాలంటే చేయొచ్చు. ఇది నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దానిలోకి మ్యారినేషన్‌కి నేను ఇక్కడ లైమ్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి సాల్ట్ తగినట్టుగా మనం వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి పసుపు ఒక 1/4 టీ స్పూన్ అది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి జీరా పౌడర్ అండి. ఇది మనం రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న జీరా పౌడరు. తర్వాత దీనిలోకి మనం చాట్ మసాలా ఒక టీ స్పూన్ మనం యాడ్ చేసుకోవాలి. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ రెసిపీకి ఒక కలర్ రావడానికి నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది ఒక బాంబే స్ట్రీట్ రెసిపీ అండి. ఇప్పుడు తర్వాత మనం దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నేను ముందు చెప్పినట్టుగా డ్రైగా ఉండాలి మన చికెను. ఇది మ్యారినేట్ చేసేటప్పుడు కూడా మనకి అది డ్రైగా రావాలి. వాటరీగా ఉంటే మనకి ఒక టెక్స్చర్ రాదు. అందుకని మనం చికెన్ చాలా డ్రై అంటే వాటర్ లేకుండా మనం వాష్ చేసిన తర్వాత బాగా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ చేసి ఇది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మనం ఇది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! ఇది మనం చాలా డ్రైగా ఉంది మన మ్యారినేషను. ఇలా ఉండాలి మన చికెన్ తీసుకున్నప్పుడు చూసారు కదండీ! ఆ మ్యారినేషన్ అన్నీ మన చికెన్‌లో బాగా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 1 అవర్ పెట్టిన తర్వాత మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక బాంబే స్ట్రీట్ ఫుడ్ అండి. ఇది చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. రెడ్ కలర్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడుతుంది. చూసారు కదండీ! మన కోటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది మనం ముందు చెప్పినట్టుగా వాటర్ లేకుండా మనం చికెన్ తీసుకుంటే మన మ్యారినేషన్ కూడా అలాగే చాలా బాగా చికెన్‌లో కోట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక 1 అవర్ మనం రెస్ట్ పెట్టాలి. అంటే మ్యారినేషన్ చేసిన తర్వాత మన చికెన్‌కి బాగా పట్టుకోవాలి. ఇది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత 1 అవర్ మామూలు ఫ్రీజర్‌లో కాదు మామూలు ఫ్రిడ్జ్‌లోనే పెట్టిన తర్వాత మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్ నుంచి మ్యారినేట్ చేసుకున్న చికెన్ చూసారు కదండీ! చాలా బాగా మన మ్యారినేషన్ అన్నీ చాలా బాగా చికెన్‌లో కవర్ అయింది. ఇప్పుడు మనం దీనిలోకి ఇంకా 2 ఇంగ్రీడియెంట్స్ మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం దీనిలోకి ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇది మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. అది కూడా వేసి మనం ఇది కోట్ చేసుకోవాలి. దీనిలోకి మనం ఏంటంటే నెక్స్ట్ మనం దీనిలోకి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మన చికెను, ఎగ్ అలాగే కార్న్ ఫ్లోర్ కూడా దీనిలో పెట్టి మనం సెకండ్ మ్యారినేషన్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది కూడా వేసి మనం బాగా మిక్స్ చేస్తే ఇప్పుడు మనం ఏంటంటే ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కార్న్ ఫ్లోర్ కూడా వేసిన తర్వాత మన చికెన్‌కి పీసెస్‌కి చాలా టేస్ట్ వచ్చేస్తది. అలాగే చాలా క్రిస్పీగా వస్తది మన చికెను. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇదన్నీ బాగా చికెన్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసారు కదండీ! చాలా టైట్‌గా ఉంది మన మ్యారినేషను. అలా ఉండాలి. వాటర్ అస్సలు అలా ఉండకూడదు. ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండీ! మన మ్యారినేషన్ ఇక్కడ రెడీ అయిపోయింది. మన ముక్కలు కూడా చాలా మ్యారినేషన్ అన్నీ బాగా పట్టింది. ఇప్పుడు మీకు కొంచెం వాటరీగా అనిపిస్తే దీనిలో కొంచెం కార్న్ ఫ్లవర్ వేసిన తర్వాత మిక్స్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే దీనిలో మనం ఫ్రై చేయబోతున్నాను. ఇప్పుడు మనం మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే చికెన్ ఫ్రై చేయబోతున్నాము. దానికి ఒక కడాయి పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసి మనం ఆయిల్ వేసుకోవాలి. ఇది మనం డీప్ ఫ్రై చేయబోతున్నాము. దానికి కొంచెం ఎక్కువ ఆయిల్ మనం
ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది. ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనం పీసెస్ని ఒక్కొక్క పీసెస్గా వేసి మనం చాలా బాగా అటు ఇటు తిప్పి మనం ఫుల్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసిన తర్వాత ఇది కుక్ అవ్వడానికి మనం కొంచెం మనం మూత పెట్టిన తర్వాత ఇది కుక్ చేస్తే మనకి ఒకవైపు తొందరగా కుక్ అయ్యి వచ్చేస్తుంది. తర్వాత మనం ఇది తిప్పిన తర్వాత ఇంకా మనం అది క్లోజ్ చేసుకోవాలి. ఇది మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్లో అయితే లోపల పచ్చిగా ఉంటుంది, బయట మన మ్యారినేషను ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసి కుక్ చేసుకున్నాము. అది మనం ఒకవైపు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి మనం అది ఒకసారి తిప్పి మనం పై భాగం మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేయబోతున్నాం కదండి, చాలా బాగా కుక్ అవ్వాలి. చూసారు కదండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇది తిప్పి ఇంకొక వైపు మనం కుక్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీ అండి, తప్పకుండా ట్రై చేయాలి. చూసారు కదండి, మన చికెన్ దానా ఇక్కడ రెడీ అయిపోయింది. బాగా మనం చూసారు, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇదొక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇది చాలా టేస్టీ, చాలా యమ్మీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు అలాగే అందరూ బాగా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, మన దానా చికెన్ ఇక్కడ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా, అలాగే చాలా యమ్మీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి ఈజీగా, తొందరగా మన ఇంట్లో చేయొచ్చు. పిల్లలకి ఆకలిని చెప్పేటప్పుడు కూడా మనకి ఈజీగా చికెన్ ఉన్నప్పుడు మనం స్పీడ్గా చేయొచ్చు ఒక రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక ఫంక్షన్ కానీ ఒక గెస్ట్ ఇంట్లో వచ్చినప్పుడు కూడా మనకి స్పీడ్గా చేయొచ్చిన ఒక రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఇది మనం ఏంటంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. చాలా మంచి టేస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉన్నాను.